హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పప్పు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 స్పూన్ల సగ్గు బియ్యాన్ని, అలాగే 2 స్పూన్ల పెసరపప్పుని, ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడిగి ఓ 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యం అనేది మనకు ఇలా పూర్తిగా నాననివ్వాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పప్పు చెక్కలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 10-12 వరకు పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద అల్లం ముక్కను తీసుకొని ఈ రెండింటిని కచ్చపక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు లాంటి గిన్నె తీసుకొని అందులో 1 kg బియ్య పిండిని, అలాగే బటర్ని, ఈ రెండింటిని తీసుకొని బటర్ పూర్తిగా ఈ పిండిలో ఇంతవరకు కలుపుకోవాలి. ఈ బటర్ పూర్తిగా కరిగిన తర్వాత పిండి అనేది మనకి ఇలా ముద్దలా కడుతుంటే వస్తేనే పర్ఫెక్ట్గా బటర్ అనేది పిండిలో కలిసిందని అర్థం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే మనం కచ్చాపక్కగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద, ఒక కరివేపాకు కట్ట సన్నగా ఇలా తరిగి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, వీటన్నిటిని మరోసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం పప్పును కూడా వాటర్తో పాటు ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా పర్ఫెక్ట్గా సగ్గుబియ్యానికి పిండి పూర్తిగా పట్టేలాగా కలుపుకొని మనం ఇందులోనే వేడివేడి వాటర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ వేడి వాటర్ అనేది మనము యాడ్ చేస్తే పప్పు చెక్కలు అనేటివి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా క్రంచీగా వస్తాయి. ఇది ఇలా గరిటె సహాయంతో మెల్లిమెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇది ఇలా కలిపిన తర్వాత ఓ 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. అప్పుడు మనకు చేత్తో కలపడానికి ఈజీగా అవుతుంది. ఇది ఇలా కలిపిన తర్వాత పర్ఫెక్ట్గా ఒక 5-10 నిమిషాల వరకు పిండిని బాగా కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది మధ్య మధ్యలో కొద్దిగా వేస్తూ ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు పూర్తిగా ఇలా రావాలి. ఇది ఇలా వచ్చిన తర్వాత ఒక తడిగుడ్డను తీసుకొని దీనిపై ఇలా పరిచేసేయాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా చిన్న పూరి ముద్దల్లాగా ఇలా తీసుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరచేతి కాస్త ఆయిల్ని అంటించుకొని ఇలా ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కవర్లో ఇలాంటి చిన్న సైజ్ టిఫిన్ బాక్స్ కానీ లేదా గ్లాస్ కానీ మనకు ఏది అవైలబుల్ ఉంటే అది ఇలా కవర్లో పెట్టి ఇలా ప్యాక్ చేసి ఆ ఉండ అనేది ఒక కవర్ పైన ఇలా పెట్టేసి అడుగు భాగాన కాస్త ఆయిల్ని రాసుకొని ఇలా ఉండని పక్కనే పెట్టేసి ఇలా ఈజీగా ఇలా ఒక్కసారి ఇలా అన్నామంటే పప్పు చెక్కలు అనేది పర్ఫెక్ట్గా మనకు ఈజీగా వస్తాయండి. ఇది ఇలా ట్రై చేస్తే మనకు హాఫ్ అన్ అవర్లో మినిమం టు మినిమం ఒక 30-40 వరకు
ఈజీగా అయిపోతాయండి. ఇది ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని, ఇలా ఆయిల్ మనకు కాస్తంత పిండి వేస్తే ఇమీడియట్గా పైకి తేలుతుందంటే పర్ఫెక్ట్గా చెక్కలు కూడా అలాగే వేగుతాయని అర్థం. సో ఇప్పుడు నేను 1 బై 1 పప్పు చెక్కల్ని ఇలా వేస్తున్నాను. మంట అనేది హై ఫ్లేమ్ మీదనే ఉండాలండి. ఈ పప్పు చెక్కలు అనేటివి మినిమం టు మినిమం ఒక 3-4 మినిట్స్ దాకా ఆయిల్లో మనకు వేగనివ్వాలి. ఈ పప్పు చెక్కలు అనేటివి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా క్రంచీగా వస్తాయి. ఈ పప్పు చెక్కలు అనేటివి పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీకు కనుక ఈ పప్పు చెక్కల వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.